ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వాడి దగ్గరలో ఓ పులి తిరుగుతుందని తెలిసిందంటే చాలు, వాడు భయంతో గడగడ వణికిపోతాడు. అదే ఆ పులి కళ్ల ముందుకొచ్చి మీద దూకిందే అనుకో, ఇంకా ప్రాణానికి తెగించేసి వాడు స్పాట్లో ఫైట్ చేస్తాడు. చిన్న కర్ర దొరికితే చాలు, దాంతో ఎలాగైనా పులిని పొడిచి చంపేయాలని చూస్తాడు. ఇప్పుడు దుర్గని నేను భయంతో వణికేలా చెయ్యాలనుకుంటున్నాను. అందుకే తన వాళ్ల మీద ఒక్కొక్కరిగా దాడి చేస్తున్నాను తప్ప చంపట్లేదు. తన వాళ్లకి జరుగుతున్న వాటిని చూసి భయపడుతుంది, తన వాళ్ల రక్తాన్ని చూసి ఏడుస్తుంది. నేను వాళ్ళని చంపేశాననుకో, ఆ దుర్గ నన్ను బతకనివ్వదు, తెగించేస్తుంది. ఏం జరిగినా పర్వాలేదని నా మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. నేను ఎవ్వరినీ చంపను, కేవలం పొడుస్తాను. ఆ దుర్గకి దొరకను, దాడులతో భయపెడతాను. రాజశేఖర్ గారు, మీరు జైలుకు వచ్చాక చాలా గొప్ప క్రిమినల్ గా మారిపోయారు తెలుసా? దండపాని, క్రిమినల్స్ ని జైలుకి పంపించేదే మారాలని. జైలు ఖచ్చితంగా మారుస్తుంది. కొంతమంది క్రిమినల్స్ ని మంచివాళ్లుగా, కొంతమంది క్రిమినల్స్ ని ఇంకా క్రిమినల్స్ గా మారుస్తుంది. అవునులే, నేరాలు చేసిన వాళ్ళు కొంతమంది జైలుకొచ్చి నేరాలు ఇంకెంత బాగా చేయొచ్చు, దాంట్లోకి వేరే వాళ్ళని ఇంకెంత బాగా ఇరికించొచ్చు బాగా నేర్చుకుని బయటకెళ్ళిపోతున్నారు. అవును, మీరిలాంటి చిన్న చిన్న చేపల మీద దాడి మానేసి డైరెక్ట్గా పెద్ద చేపలైన ద్వారక, మురారి లాంటి వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు కదా. నా నెక్స్ట్ టార్గెట్ మెయిన్ ఫిష్లే. అమ్మా, అమ్మా, అమ్మా. అత్తయ్య గారి ఇంట్లో లేరు మురారి. అమ్మ ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమో మరి, నాకైతే ఏం చెప్పలేదు. సరేలే, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. గాని నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు? మనం అమ్మని తీసుకుని బీచ్కి వెళ్ళాలనుకున్నాం కదా. అనుకుంటానులే, కానీ మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతాయా? నువ్వేమో బీచ్కి తీసుకెళ్ళి గ్రాండ్గా మదర్స్ డే చేద్దాం అనుకున్నావు. ఇంకొకళ్ళు ఇంకేంటో అనుకుంటున్నారు. ఏమనుకున్నారు? ఎవరనుకున్నారు? ఎవరనుకుంటే ఏంట్లే, నువ్వనుకున్నది అవ్వలేదు. వాళ్ళు అనుకుంటున్న దాని ప్రకారమే అన్నీ అవుతున్నాయి. ఎవరు వాళ్ళు? రాజశేఖర్, నేను మేమనుకున్న దాని ప్రకారమే దుర్గ రాత్రి నుంచి హాస్పిటల్లో ఉంది. ఏమనుకున్నారు? రాత్రి నుంచి దుర్గ ఇంట్లో లేదు. ఆ విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, ఒక్క ద్వారకకి తప్ప. ఏంటి, అత్తయ్య గారు రాత్రి నుంచి ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్లారు? అదెవరికి తెలుసమ్మా? బయటికి వెళ్తుంటే చూడగలం, కానీ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని అడగగలమా? నాకు తెలిసినంత వరకు చెప్పాను. మిగతాది ఎవరిని అడిగితే తెలుస్తుందో వాళ్ళని అడగాలి. ఉండు, ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇదేంటి అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అంటే సేమ్ సీన్ రిపీట్ అవుతుందన్నమాట. ఏం వాగుతున్నావు? మురారి, నువ్వు ఒకసారి నాతో రావాలి. అమ్మ ఎక్కడుంది? అమ్మ ఎక్కడుంటుందిరా? ఇంట్లోనే ఉంటుంది. అయినా రాత్రంతా స్టేషన్లో ఉన్న నాకు ఇంట్లో అమ్మ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అమ్మ కూడా రాత్రంతా ఇంట్లో లేదు. అదేంటి, రాత్రంతా లేకపోవడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. మొన్నట్లాగా అమ్మని. మురారి, నేను రాత్రంతా ఇంట్లోనే ఉన్నాను.
మీ అన్నయ్య స్టేషన్లో ఉన్నారు. అత్తయ్య మాత్రం ఇంట్లో లేరు. అంటే అర్థం కావట్లేదా? ద్వారకకేమీ తెలీదు అని? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారక్క. అలాగని ఎవరు ఏ ఆలోచనలు చేయకుండా ఉండరుగా. ఆ ఆలోచనల్ని అమలు చేయకుండా ఉండరుగా. అంత ఆలోచన చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు నక్షత్ర. అవంతి, నక్షత్ర, ఏంటి మీరు మాట్లాడుతుంది? నాకేం అర్థం కావట్లేదు. ఆహా, ఏం లేదు ద్వారక. అత్తయ్య రాత్రి బయటికెళ్ళింది, ఇంకా రాలేదేంటా అని అందరూ కంగారు పడుతున్నారు, అంతే. అమ్మ గురించి కంగారు పడ్డం ఎందుకు? ఒకసారి ఫోన్ చేస్తే. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకు కంగారు పడుతున్నారా? మురారి, అమ్మేం చిన్నపిల్ల కాదు, వచ్చేస్తుందిలే. నేను తెలుసుకుంటాను. అంటే మురారికి వాళ్ళమ్మంటే ప్రేమ ఎక్కువ కదా, అందుకే నీ అంత నిబ్బరంగా ఉండలేకపోతున్నాడు. మురారి, అమ్మ ఎక్కడికి వెళ్ళినా కాసేపట్లో ఇంటికి వచ్చేస్తుంది. ఈలోపు నీతో కొంచెం పనుంది. పద, మనం బయటికి వెళ్ళొద్దాం. నేను ఇప్పుడు ఎక్కడికి రాను. అమ్మ ఫస్ట్ ఇంటికి రావాలి. నేను అమ్మని తీసుకుని బయటికి వెళ్ళాలి. అమ్మ ఎంతసేపటికి వస్తుందో తెలియదు కదా. ఈలోపు మనం వెళ్ళొచ్చేద్దాం. అరే, నేను రానని చెప్తున్నాను కదా. ప్లీజ్ మురారి, చాలా ఇంపార్టెంట్ వర్క్. ప్లీజ్ నువ్వు నాతో రా. ద్వారక, తను రానంటుంటే ఎందుకు బలవంతం చేయడం? వదిలేవచ్చు కదా. అవంతి, నువ్వు ఊరుకో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయ్యో రామా, ఇంపార్టెంట్ పని అంటున్నావే కాని అదేంటో చెప్పట్లేదే. ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు అన్న తమ్ముల మధ్య రాకు. పోనీ నేను తెలుసుకోవచ్చా బావగారు? మురారి నా భర్త కదా, భార్యగా నాకు తెలుసుకునే హక్కు లేదంటారా? నక్షత్ర, ప్లీజ్. నేనేం చేసినా తమ్ముడి మేలు కోసమే చేస్తాను. మా ఇద్దరి మధ్య ప్రస్తుతానికి మీరెవరూ రావద్దు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. నేను మురారిని ఒక పని మీద తప్పకుండా తీసుకువెళ్ళాలి. అదేంటో కాసేపట్లో మీ అందరికీ తెలిసిపోతుంది. మురారి, ప్లీజ్ రారా. అమ్మ రాగానే అవంతి ఫోన్ చేస్తుందిలే. ప్లీజ్ పద, వెళ్దాం. సరే పద. అమ్మ రాగానే నాకు ఫోన్ చేయి నక్షత్ర. రా. రా. అయ్యో, ద్వారక మురారిని ఎందుకంత పట్టుబట్టి తీసుకెళ్తున్నాడు? మళ్ళీ ఏదైనా జరిగితే వీళ్ళు ద్వారక కావాలని ఇలా చేశాడని నింద వేస్తారే. ఇప్పుడెలా? ఏంటన్నయ్య? పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావేంటి? నువ్వు రారా, చెప్తాను. అన్నయ్య, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నాతో పనేంటి? ఏంటన్నయ్య మాట్లాడవేంటి?
చారి గారు మీరైనా చెప్పండి. నువ్వు అరెస్ట్ అవ్వాలి మురారి. వాట్? నాకు అర్థం కాలేదు. కమ్ అగైన్. చారి గారు చెప్పండి. మురారి, నీ మీద కేసు ఫైల్ అయింది. నిన్ను అరెస్ట్ చేయాలి. ఏంటి? అన్నయ్య ఏంటిదంతా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అరెస్ట్ చేయడానికా? మరి ఇంటి దగ్గర పనుంది అని చెప్పావు, ఎందుకు అలా చెప్పావు చెప్పన్నయ్య. ఏ అక్కడే నిన్ను అరెస్ట్ చేస్తున్నానరా అని చెప్పి తీసుకొచ్చి ఉండొచ్చు కదన్నయ్య, ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అమ్మ ఇంట్లో లేదు. అమ్మ ఇంటికొస్తే నిన్ను నిలదీసి అడుగుతుంది. అడిగితే నీ దగ్గర సమాధానం లేదు, అంతే కదా? అమ్మ కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. అసలు నువ్వు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో చెప్పు. చెప్పు. చెప్పలేవు. ఎందుకంటే నీ దగ్గర రీజన్ లేదు కాబట్టి. ఉన్నా కూడా నువ్వు అది చెప్పట్లేదు. అంటే ఏంటి మురారి? మీ అన్నయ్య మనసులో ఏదో పెట్టుకుని నిన్ను అరెస్ట్ చేస్తున్నాడన్నా? ఏమీ లేకపోతే ఇంటి దగ్గరే విషయం చెప్పేవాడు కదా. మురారి, ఎంత మాట అన్నావురా? నేను నీ మీద కోపం పెట్టుకున్నానా? మరి ఇంటి దగ్గర ఎందుకు చెప్పలేదు? చెప్తే అమ్మ బాధపడుతుంది, మీ వదిన బాధపడుతుంది, మయూరికి కూడా ఊరుకోదు. వాళ్ళంతా కలిసి నా డ్యూటీ నన్ను చేయనివ్వరు. నా చేతులకి పాశమనే సంకెళ్ళు వేసేసి అడ్డం పడిపోతారు. డ్యూటీ? ఏం డ్యూటీ? కారణం లేకుండా? కారణం ఉంది. నిన్ను అరెస్ట్ చేయడానికి కారణం ఉంది. ఏంటది? నువ్వు రాత్రి అమ్మకి నాకు తెలియకుండా ఏం చేశావు? ఏ మురారి, ఇప్పటివరకు గట్టిగా మాట్లాడిన గొంతు ఇప్పుడు సైలెంట్ అయిపోయిందే, చెప్పు. చారి గారు, ఇది నా పర్సనల్ విషయం, దీంట్లో మీరు కల్పించుకోవద్దు. అది నీ పర్సనల్ కాదు, పబ్లిక్ మ్యాటర్. అవును మురారి, మాస్ బాక్సింగ్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. అది నైట్ బైక్ రేసింగ్, కార్ రేసింగ్ లాగా ఇల్లీగల్. దానివల్ల గొడవలు జరుగుతాయి, పబ్లిక్ డిస్టర్బ్ అవుతుంది. రాత్రి నువ్వు కూడా రాజేష్ అనేవాడితో గొడవ పడ్డావు. వాట్? అతన్ని బాగా కొట్టావు. నో, నువ్వంతలా కొట్టడం వల్లే ఇప్పుడు ఆ రాకేష్ హాస్పిటల్లో చౌబతుకుల మధ్య ఉన్నాడు. నో 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 నో, ఇది అబద్ధం. నేను అతనితో ఓన్లీ ఫైట్ మాత్రమే చేశాను, గొడవ పడలేదు. నువ్వు ఫైటే గొడవలా చేశావు. అందుకే రాజేష్ వాళ్ళ అన్నయ్య రౌడీ షీటర్ పెద్ద మహేష్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. అందుకేరా నిన్ను అరెస్ట్ చేస్తుంది. నో నో నో, ఇదంతా అబద్ధం. కావాలని నన్ను ఇరికించాలని కేసు పెట్టారు. నేను రాజేష్ని కొన్ని పంచేసి కొట్టాను, అతను పడిపోయాడు. అరే, నేను ప్రైజ్ మనీ తీసుకుని వచ్చేశాను. కానీ ఆ మహేష్ నువ్వు వాళ్ళ తమ్ముడిని చచ్చిపోయేలా కొట్టావని కేసు పెట్టాడు. అరే, అదంతా అబద్ధం. ఎవరో కావాలని ఆ పని చేయించుంటారు. ఇదిగో చూడు, నువ్వు వాడిని కొట్టిన ఫొటోస్, వాడు హాస్పిటల్లో ఉన్న ఫోటో.
నో, ఇది అబద్ధం. నేను ఇన్ని దెబ్బలు కొట్టలేదు. ఇది నేను చేసింది కాదు. ఇది నేను చేయలేదు. మురారి ప్లీజ్ రా. ఆ పెద్ద మహేష్ పెద్ద రౌడీ షీటర్. వాడి కింద చాలా మంది రౌడీలు చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. వాడొచ్చి నిన్ను అరెస్ట్ చేయకపోతే కిడ్నాప్ చేస్తానని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ప్లీజ్ రా, నా మాట విను. వాడు కేసు పెట్టాడనే కాదు, నువ్వు ఇప్పుడు బయట ఉండడం కూడా డేంజరే. పోలీసు అయ్యుండి ఒక రౌడీ షీటర్ వార్నింగ్ ఇచ్చాడని చెప్తున్నావు. నీకు షేమ్ అనిపించట్లేదా? లేదురా, నాకు షేమ్ అనిపించట్లేదు. ఎందుకంటే ఒక పోలీసుని అయ్యుండి నా ఇంట్లో నా తమ్ముడే ఇల్లీగల్ బెట్టింగ్ ఆడితే ఆపలేని నేను వాణ్ణెలా ఆపుతాన్రా? నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం ఈరోజు అరెస్ట్ అవ్వను. మురారి ప్లీజ్ రా, నిన్ను అరెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదురా. అసలు నా చేతులతో నిన్ను అరెస్ట్ చేయాలనే ఊహ రాగానే నేను పోలీసుని ఎందుకయ్యానా అని ఫస్ట్ టైం చాలా బాధపడ్డాను. నిన్నిక్కడికి తీసుకొస్తూ నేనెంత నలిగిపోయానో నీకు తెలీదురా. ఇప్పుడు కూడా నా మనసు ఒప్పుకోవట్లేదురా, కానీ తప్పదు. కుదరదు. నాకు చాలా ముఖ్యమైన పనుంది. నేను వెళ్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. వదలమన్నా. నువ్వు బయటికి వెళ్ళొద్దు అన్నయ్య. ఆ మహేష్ గారు చాలా డేంజర్. వద్దురా అన్నయ్య, వదలన్నయ్య. అన్నయ్య, గేమ్ ఆడటమే నేరన్నయ్య. దానికోసమైనా అరెస్ట్ చేయొచ్చు. చారి గారు పట్టుకోండి. నన్ను వదలండి అన్నయ్య, నన్ను వదలండి. నువ్వు కావాలనే ఇరికిస్తున్నావు అన్నయ్య. అన్నయ్య మురారి ప్లీజ్, నన్ను ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నయ్య. అన్నయ్య, చారి గారు ఇదేంటి? అరే తీయండి, నాకు అర్జెంట్ పని ఉంది అంటే మీకు అర్థం కావట్లేదా? చారి గారు, అరే వదలండి, నన్ను వదలండి. మయూరి, మయూరి, అత్తయ్య వచ్చావా? ఎక్కడికెళ్ళావు? నీకీరోజు కాలేజ్ ఉందా? లేదత్తయ్య, ఏదో స్ట్రైక్ నడుస్తుంది. అయితే నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ కా? ఎందుకు? కార్తీక్ ని నైట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. కార్తీక్ ఏమైంది అత్తయ్య? తనకి రాత్రి చిన్న ప్రమాదం జరిగింది. ప్రమాదమా? అదంతా నీకు తర్వాత చెప్తాను. పాపం, కార్తీక్ పక్కన ఎవరూ లేరు. నువ్వైనా తోడుంటావా? ఉంటానత్తయ్య. సరే, నువ్వు వెంటనే బయలుదేరు. నేను ఫ్రెష్ అప్ అయి కాసేపు ఆగొస్తాను. అలాగే అత్తయ్య, నేను బయలుదేరుతాను. ఏ హాస్పిటల్? విఘ్నేశ్వర హాస్పిటల్. సరే అత్తయ్య. అత్తయ్య, అత్తయ్య, అవంతి, అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? ఎందుకంత కంగారు? నువ్వేమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా? అయినా ఏమైంది? అత్తయ్య, ద్వారకా మురారిని ఏదో పనుందని బయటికి తీసుకెళ్లాడత్తయ్య. తీసుకెళ్తే దానికెందుకు ఇంత కంగారు పడుతున్నావు? అది కాదు, మీరు రాత్రంతా ఇంట్లో లేరు. ద్వారకా ఏమో మురారిని తీసుకెళ్లాడు, అందుకే. అదేంటవంతి, నేను లేకపోతే అన్నదమ్ములిద్దరూ బయటికి వెళ్ళకూడదా? అంటే మీకొక మాట చెప్పి వెళ్తే బాగుంటుందని మీ ఫోన్కి ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్? ఛార్జింగ్ అయిపోయింది. అయినా నేను లేకపోతే నాకు చెప్పే వెళ్ళాలని ఎందుకు పట్టుపట్టడం? అంటే అది ఎట్నుంచి ఎటొస్తుందో మీకు చెప్పడం మంచిది కదా అని. అసలు ఏంటవంతి అలా మాట్లాడుతున్నావు? ఆహా, ఏం లేదత్తయ్యా. అరే ఏమైందో చెప్పవంతి. ఏం లేకపోవడం ఏంటవంతి? మురారి అత్తయ్యని బీచ్ కి తీసుకువెళ్లి మదర్స్ డే సెలబ్రేషన్ చేద్దామని అంతా ప్లాన్ చేసుకుంటే మీ ఆయన వచ్చి ఏదో అర్జెంట్ పనుందని నా భర్తని లాక్కెళ్ళిపోతే? లాక్కెళ్లేదు నక్షత్ర, రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లాడు. ఏదో ఒకటి చేసి తీసుకెళ్లాడు కదమ్మా. సువర్ణ, నువ్వేంటి మధ్యలో? ఇది నా కుటుంబం.
నువ్వు నా ఇంటి వ్యవహారాల్లో వేలు పెట్టద్దు. నేనేవి వేళ్ళు కాళ్ళు పెట్టట్లేదు దుర్గా. మదర్స్ డే కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటే నీ కొడుకొచ్చి నా కొడుకుని తీసుకెళ్ళటం అనేది. మురారి నిన్నంతగా చీదరించుకున్నా కూడా నా కొడుకు అంటావేంటి? నీకు సిగ్గనిపించడం లేదేమో గాని నాకైతే కంపరంగా ఉంది నువ్వు ఆ మాట అంటుంటే. ఓ సరేలే, నీకంత కంపరంగా ఉంటే మార్చి చెప్తాను. అసలు ద్వారక మురారిని ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ పనేంటో చెప్పకుండా మరీ తీసుకెళ్ళటం దేనికి? నువ్వు ఆపు సువర్ణ. నీకడిగే హక్కు లేదు, మాట్లాడే హక్కు కూడా లేదు. తల్లి కొడుకులిద్దరూ ఒకటే అత్తయ్య గారు, ఒకటే మాట చెప్తారు. చెప్తారు. విత్తొకటైతే చెట్టొకటవుతుందా, చెట్టొకటైతే కాయొకటవుతుందా అన్నట్టు నక్షత్ర. మా అత్తయ్య గారికి అర్హత హక్కు లేకపోవచ్చత్తా, నాకుంది. నా భర్తని నీ కొడుకు ఎక్కడికి తీసుకువెళ్ళాడు? నువ్వెక్కువ చేయకు నక్షత్ర. వాళ్ళన్నదమ్ములు ఎక్కడికైనా వెళ్తారు. నేను కనుక్కుంటానదేంటో. ఏంట్రా ఇది? నిన్నిలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా మురారి. నేన్రా అమ్మని. నీ కోపం వచ్చిందని అన్నయ్య చెప్పాడు. కానీ కోపం వచ్చినా బాధొచ్చినా నువ్వు చెప్పుకునేది ఈ అమ్మతోనే కదా. అంటే ఇప్పుడు నీకు అమ్మ మీద కూడా కోపం వచ్చిందా?